డిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బు కాజేసిన కేసులో కాకినాడకు చెందిన సూరంపూడి చంద్రశేఖర్, వెంకట్ నవీన్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి 59 లక్షలు మోసం చేసి కాజేసినట్టు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, డిజిటల్ అరెస్ట్ వ్యవహారంలో మీ దగ్గరున్న వివరాలేంటి? దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ సంబంధించి కూడా రోజుకొక కొత్త రకం మోసాలతో కూడా నిందితులు మోసం చేసి బాధితుల నుంచి కూడా కోట్ల రూపాయలు కాజేసిన సంగతి తెలిసిందే. అయితే అదే తరహాలో హైదరాబాద్ చెందిన ఒక విశ్రాంతి ఉద్యోగి నుంచి ఏకంగా 59 లక్షలు డిజిటల్ అరెస్ట్ పేరుతో కూడా 59 లక్షలు కాజేసినట్లయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దీంట్లో ఇద్దరు నిందితులను ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాకినాడ ప్రాంత వాసులను ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశామని చెప్పి కూడా కొద్దిసేపటి అయితే ప్రకటించడం జరిగింది. మొత్తం వీళ్ళు దేశంలో వాళ్ళు కేసులకు సంబంధించి కూడా వీళ్ళు దీంట్లో పాత్ర ఉన్నట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం 65 సైబర్ క్రైమ్ లో కూడా వీళ్ళ పాత్ర ఉన్నట్లయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. వాటిని అదుపులో తీసుకొని విచారించగా కొన్ని కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా లభించినట్లు కూడా అధికారులకు వెల్లడించడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 15 కరెంట్ అకౌంట్లలో వీళ్ళు ఇద్దరు కూడా నిందితులు ఎవరైతే అరెస్ట్ చేయడం జరిగిందో వాళ్ళిద్దరు కూడా మ్యూల్ అకౌంట్లను తో పాటు తర్వాత కరెంట్ అకౌంట్లను కూడా వీళ్ళు సరఫరా చేస్తున్నట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతం బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుడికి వాట్సాప్ కాల్ ద్వారా కూడా ఫోన్ చేసి తర్వాత మేము పోలీసులు తర్వాత ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగులం అంటూ కూడా ఫస్ట్ మొదటగా పంచాయతీ అయితే చేసుకోవడం జరిగింది. దాంతో పాటు బాధితుడిని బెదిరింపులకు పాల్పడి డిజిటల్ అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మీరు మానవ అక్రమణ తర్వాత విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కూడా మోసం చేశారంటూ కూడా బాధితుడిని భయంభ్రాంతులకు గురి చేసి ఈ నెల 4 నుంచి తర్వాత 6 తేదీ వరకు కూడా విడతల వారీగా 59 లక్షల రూపాయలను అయితే వారి ఖాతాలోకి బదిలీ చేసినట్లయితే పోలీసులు దర్యాప్తు అయితే గుర్తించడం జరిగింది. మొత్తం వీళ్ళు దేశవ్యాప్తంగా ఇదే విధంగా వివిధ కేసుల్లో కూడా 8 కోట్ల వరకు డబ్బులు కాజేసినట్లయితే పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించడం జరిగింది. ఇదే కేసులో ఈ ముఠాకు సంబంధించి కూడా ఇంకా కొంతమంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులు ప్రస్తుతం పరారులో ఉన్నారు. వారి కోసం కూడా ప్రస్తుతం అయితే గాలిస్తున్నామని చెప్పి కూడా అధికారులైతే ప్రస్తుతం అయితే వెళ్లించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా దర్యాప్తు ముమ్మరం చేసి ఈ ఇద్దరు నిందితుల నుంచి కూడా మరికొంత సమాచారం రాబడతామని చెప్పి కూడా పోలీసు అధికారులైతే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రమేష్.